కంప్లీట్గా మనము ఖాళీ చేయరు, ఏదో ఒకటి వదిలిపెట్టేస్తారు కదా. అయితే మరి దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆ యొక్క వదిలిపెట్టిన దానిలో నుండే లెఫ్ట్ ఓవర్ అంటారు కదా, ఆ మిగిలిపోయినటువంటి దాని నుండే మరలా దేవుడు మనము నూతనముగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇంకా అయిపోయింది, ఇంకా కథం అయిపోయింది, ఇంకా ఇది ఇవ్వలేదు అని వదలకుండా దేవుడు మన పట్ల దయ చూపించి మనము పూర్తిగా నశింపకుండా మన పైన ఆయన కృప మనకు ఎప్పుడు కూడా దేవుడిస్తాడు. అయితే దానియేలు గ్రంథము 4వ అధ్యాయంలో మరి మనం యొక్క వాక్యాన్ని చెప్పేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా వినాలి. కొన్ని గొప్ప సంగతులు దేవుడు బయలుపరిచాడు. 11 to 15 అమ్మా. ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమందాయను. దాని పై కొమ్మలు ఆకాశమునంతట ఎత్తుగాను, దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను. దాని ఆకులు సొగసుగాను, దాని పళ్ళు విస్తారముగాను కనపడెను. అందులో సమస్త జీవకోట్లకు చారునకు ఆహారం ఉండెను. దాని నీడను అడవి జంతువులు పండుకొనెను. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను. సకల మనుషులకు చారునంత ఆహారము దాని యందుండెను. మరియు నేను నా పడక మీద పండుకొని ఉండి నా మనసును కలిగిన దర్శనములను చూచుచుండగా జాగరూకుడను ఒక పరిశుద్ధుడు ఆకాశం నుండి దిగి వచ్చి ఈలాగు బిగ్గరగా ప్రకటించెను. ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయుడి. పశువులను దాని నీడ నుండి తోలివేయుడి. పక్షులను దాని కొమ్మల నుండి ఎగరగొట్టుడి. అయితే అవి మంచునకు తడిసి పశువుల వలె పచ్చికలో నివసించినట్లు దాని యొక్కకు దాని మొద్దును ఇనుప ఇత్తడి కలిసిన కట్టుతో కట్టించి పొలములోని గడ్డి పాలగునట్లు దానిని భూమిలో విడివడి 7 కాలములు గడుచు వరకు వారికున్న మారు మనసునకు బదులుగా మానవ మనసునకు బదులుగా పశు మనసు దానికి కలిగేది. అయితే ఇక్కడ మనము ఒక చెట్టు గురించి నెబుకద్నెజరు ఒక దర్శనము, ఒక కళ మనం చూస్తున్నాడు. ఈ పడుకొని ఉన్నాడు, అంటే కంఫర్టబుల్ గా ఉన్నాడు. అటువంటి సమయంలో ఈ కళ ఆయనకు వచ్చింది. ఈ కళ మరి దేవుడు కళల ద్వారా మనతో మాట్లాడుతుంటాడు. దర్శనాల ద్వారా జరగబోయేటటువంటి విషయాలను దేవుడు మాట్లాడుతుంటాడు. అప్పుడు ఆయన మాట్లాడినప్పుడు ఒక్కసారే మాట్లాడతాడు. మాటికి రిపీట్ చేసి ఇట్లా చేస్తున్నా అలా చేస్తున్నానని కాదు, కానీ ఒక్కసారి ఆయన మాట్లాడినప్పుడు ఆయన స్వరమును మనము వినాలి. ఆయన ఏమి మనతో చెప్పాలనుకుంటున్నాడో అది మనం గ్రహించుకొని దాని ప్రకారం మనం జీవించాలా, సరి చేసుకోవాలా, లేకపోతే ఆయన పట్ల మనం ఏం చేయాలో అది దేవుడు మనకు చెప్తాడు. అయితే నెబుకద్నెజరు పట్ల వచ్చినటువంటి యొక్క కళ మరి ఎటువంటిగా ఉన్నదంటే, ఆ కళలో ఒక చక్కటి చెట్టు ఉంది. ఆ చెట్టు పెద్ద వృక్షమైపోయింది. ఆ వృక్షము మరి ఎంతగా అంటే ఎదిగిందంటే అది చాలా ఫలము ఇస్తుంది. ఆకాశ పక్షులు అవి తింటున్నాయి, మరి అనిమల్స్ కోతులు అవన్నీ కూడా తింటున్నాయి. ఆ చెట్టు నీడలో ఆవులు మేకలు వచ్చి పడుకుంటున్నాయి. మరి తర్వాత ఎవరైతే మరి అలసిపోయారో వారు కూడా వచ్చి సేద తీర్చుకుంటున్నారు ఆ నీడలో. అంత గొప్ప చెట్టు మరి దేవునికి మరి కోపం వచ్చిందా? ఆ కోపంలో ఆయన చెప్తున్నాడు ఏంటంటే ఆ పండ్లన్నీ పడే, ఆ కొమ్మలన్నీ విరగబట్టే, ఇంకా దానికి ఉన్నటువంటి ఆ ముద్దును కూడా వీళ్ళు కట్ చేసేసే. కానీ అంటే ఇప్పుడు ఆకులు పోయినాయి, పళ్ళు పోయినాయి, మరి
దానికి ఉన్నటువంటి బ్రాంచెస్ పోయాయి. మరి అక్కడ ఆ ముద్దు కూడా వెళ్ళిపోయింది. ఇంకా మిగిలినది ఏంటంటే ఒక చిన్న చిగురులు అంటే రూట్స్ మాత్రమే మిగిలిపోయాయి. కొంచెం వదిలిపెట్టేసి దానికి మరి ఒక కంచె వేశారన్నమాట. 15వ వచనంలోనే మనము చూస్తే అక్కడ ఆ కంచె వేసి ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఆ కంచె వేసిన తర్వాత మరి ఈ 15th verse లో ఈ చెట్టును నరికి దాని కొమ్మలు అవన్నీ పోతే అయితే అది మంచునకు తడిసి పశువుల వలె పచ్చికలో నివసించినట్లు దాని మొత్తులు ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో కట్టించి పొలములోని గట్టి పాలగునట్లు దానిని భూమిలో విడుగుడి. అయితే ఇక్కడ మరి దేనితో ఆ కంట వేసుకున్నాడు అని అంటే ఇత్తడి ఇనుము. ఇది చాలా గట్టిది కదా, స్ట్రాంగ్. ఎందుకు ఇంట్లో ఏమీ లేదు, తాళం వేసుకొని వెళ్తా ఉంటారు. గట్టి తాళం బాటిల్ తెచ్చి కదా. ఎందుకమ్మా అంత తాళం వేసుకుంటున్నారు అంటే మరి మన శ్రేష్టమైనది ఉన్నదా అన్నప్పుడు అది ఏమీ లేదు. కొన్ని ఉండవచ్చు కూడా. నేను కూడా పడుకునేదాన్ని. పిల్లలు తలుపు తాళం ఎక్కి తెలుసు మా అక్క వచ్చింది, ఎందుకే తలుపు తెలుసుకోవాలనుకుంటున్నాం. నా దగ్గర పైసలు బంగారం ఏమీ లేదు, మా ఆయన ఎవరు వస్తలేదు అంటే నువ్వులేవా, నువ్వు విలువైన దానికి కాదా, మరి తలపేసుకోవాలి. అయితే ఇక్కడ విలువైనది ఏంటి అంటే ఆ యొక్క వేరు అనేది ఆశ. అది అంతా తీసేస్తున్నా మన దగ్గర నుండి సమస్తం కోల్పోయినప్పటికీ కూడా ఆ యొక్క మొద్దు ఆ నేలను తడిచినప్పుడు దానిలో నుండి కొత్త చెట్టు, కొత్త ఆకులు, కొత్త చిగురు మళ్ళీ వస్తారు. హల్లెలూయా. మరి పండుది మన జీవితంలో మనం కూడా చూసినప్పుడు ఏంటి ప్రభా, నా జీవితంలో నా పని పోయింది, నాకు మరి కుటుంబం అయిపోయింది, ఆస్తులు పోయి, అంతస్తులు పోయి, ఆరోగ్యం పోయి, అన్ని పోయాయి. ఇంకా ఏం మిగిలింది నా దగ్గర? మీ దగ్గర మీ ప్రాణం, మీ రక్షణ మరి ఇంకా మిగిలి ఉన్నట్టు మనం చూడగలం. మరి అదే రీతిగా ఇంకా మనము యోబు గ్రంథము 1వ అధ్యాయము 11, 12 మనము ధ్యానించుకుంటాము. చదువుదాము. 1వ అధ్యాయము Job 1st chapter 11 and 12. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖమును ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా, యెహోవా ఇదిగో ఇతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. చాలా మరి ఇక్కడ ఒక సిస్టర్ గారు మైక్ ఉన్నది, అయితే దేవుడికి మహిమ కలుగును కనుక యోబు గ్రంథంలో చూసినప్పుడు యోబు శ్రమపడినంత ఎవరు కూడా శ్రమపడలేదు. ఆయన ఆస్తులు పోయాయి, ఆయనకున్నటువంటి పొలాలు పోయాయి, ఆయనకున్నటువంటి ఇల్లు కూలిపోయాయి, వడగండ్లు వచ్చి పిల్లలు 10 మంది పిల్లలండి. ఒక పిల్ల పోతే వచ్చుకోలేము, 10 మంది పిల్లలు, సంతానం అంతా ఎదిరిపోయారు. మరి ఇక్కడ ఏది కూడా ఆయన దగ్గర లేదు, పిల్లలు లేరు, ఇల్లు లేదు, పొలం లేదు. మరి దాని మీద ఆయనకున్నటువంటి రోగం కూడా చేసింది. తల నుండి అరికాల వరకు పెద్ద పెద్ద గడ్డలు వచ్చేసాయి, చీము, నెత్తురు, బట్టలు కూడా సరిగా వేసుకోలేకపోతున్నాడు ఆయన. పోనీ ఏదైనా ఆయింట్మెంట్ తెచ్చుకున్నామంటే డబ్బులు లేవు. అక్కడ ఉన్నటువంటి విరిగిపోయినటువంటి పెంట తీసుకొని దాన్ని రాసుకుంటున్నాడు. అంతగా శ్రమలు వచ్చాయి. కానీ ఇవన్నీ జరగటం కంటే ముందు మరి సాతానుడు అది దేవుని దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక పర్మిషన్ తీసుకున్నాడు. ఏమంటే యోగును నువ్వు అన్ని ఇచ్చావు, ఆస్తి అంతస్తులు ఇచ్చావు, పిల్లలు ఇచ్చావు,
చక్కగా అన్ని సమస్తం ఉంది. ఇంకా దేవా దేవా అనుకుంటే ఇంకేమంటాడు ఆయన? నేనే కొనియాడతాడు కదా. ఇప్పుడు శారీ సిస్టర్ నన్ను కనిపించారు అనుకో, శారీ సిస్టర్ నచ్చింది అంటారు. ఒకసారి ఇవ్వకుండా చూడు, అప్పుడు మరి ఇది ముఖం మీదనే భూమి వెళ్ళిపోతుంది. ఇది సాతానుకి బాగా తెలుసు. సాతానుకి బాగా తెలుసు మ్యాన్స్ మెంటాలిటీ, మనుషుల యొక్క స్వభావము, వారి యొక్క గుణగణాలు మనకి బాగా తెలుసు. కాబట్టి వాడు ఒక ప్రణాళికతో మరి ఇలా మాట్లాడాడు. నేను ఒక మీటింగ్కి వెళ్ళాను. అక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఆయన రిటైర్డ్ కాకముందు అంతా పాస్టర్ అందరూ ఆయన దగ్గర. తర్వాత ఒక పెద్ద మీటింగ్ తీసుకురాలో జరిగింది. నేను కూడా వెళ్ళాను. ఆయన రూమ్లో కూర్చోబెట్టాను. అయితే ఇంకొక పాస్టర్ వాళ్ళంతా కలిసి ఆయన దగ్గరికి వెళ్ళకుండా, ఏ వద్దురా రిటైర్డ్ అయిపోయింది ఇంకా మనకి నాకు అంటే లాభం ఉంటేనే మాట్లాడాలి, లాభం లేకపోతే మాట్లాడాలి. అది మానవ స్వభావము. కానీ ఈ స్వభావాన్ని తెలుసుకున్నటువంటి దుష్టుడు ఏమంటున్నాడు? యోబు మరి అట్లాగే చేస్తాడు, ఇవన్నీ తీసేసేయి, అప్పుడు నీ ముఖం మీదనే ఆయన నేను దూషిస్తాడు, మరి నేను అనుమానిస్తాడు, నువ్వు వద్దంటాడు అని అన్నప్పుడు మరి యోబు జీవితంలో ఒక పెద్ద టెస్ట్, పరీక్ష ఆయన జీవితంలో కలిగింది. మన జీవితంలో ఎవరైనా కష్టాలలో ఉంటే మొదటిగా యోగు దగ్గరకు వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ ఏమన్నారంటే, ఏం పాపం చేసిందో ఏమో, లోపల లోపల ఏం అప్పు చేసిందో, ఏమి లంచాలు తిన్నాడో, ఏం చేశా, ఎందుకే అట్లయింది. ఇది మానవుడికి. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. పరీక్ష 10th పాస్ అయిపోయింది కదా, ఇంటర్లో వెళ్తాం. అలా మన ఆత్మీయ జీవితంలో అనేకమైనటువంటి శ్రమలను మనము క్రాస్ చేసిన తర్వాతనే దేవుడు మనకు కిరీటం ఇస్తాడు. హల్లెలూయా కదా. కాబట్టి ఈ శ్రమలలో మనము ఆనందించాలి. ప్రభువా నీకు స్తోత్రం, నన్ను అంటే నేను నిన్ను నమ్మడమే కాదు, నీవు కూడా నన్ను నమ్ముతున్నావు. మనం దేవుని నమ్ముతున్నాము, దేవుడు కూడా ధీమగా చెప్తున్నాడు లోపల చేయడని. ఆయన కూడా మనల్ని నమ్ముతున్నాడు. మరి మన జీవితంలో శ్రమలు కలిగినప్పుడు మనుషులు ఏమన్నా మాట్లాడుకోండి, కానీ నీకు దేవునికి ఉన్నటువంటి మధ్య సంబంధం అది నీకు తెలుసు, దేవుడికి తెలుసు. కాబట్టి మనము దేవుడికి ప్రార్థన చేయాలి. అంటే దేవుడు దయగలిగినటువంటి దేవుడు. చూడు బాబు, ఆయన శరీరాన్ని ముట్టినావు, ఆయన పిల్లల్ని ముట్టినావు, ఆయన ఆస్తిపాస్తులు ముట్టావు, ఆయన అన్ని తీసుకున్నావు. కానీ ఒకటి మాత్రం ముట్టదు, ఆయన ప్రాణాన్ని మాత్రము ముట్టదు. హల్లెలూయా. వదిలేస్తాడు, ప్రాణాన్ని వదిలేస్తాడు. ఆ వదిలేసినటువంటి ప్రాణము అది ఒక్కటే ఉన్నది ఆయన శరీరంలో. ప్రాణం అస్థిపంజరంలా అయిపోయాడు. ఆ ప్రాణం పెట్టుకొని ఈవెన్ ఆయన భార్య కూడా వచ్చి, అయ్యా ఇంత కష్టపడుతున్నావు, ఆమె తప్పుగా అనుకుంటాం మనం, చచ్చిపోతే ఎట్లా అన్నది అట్లా. అంటే ఇన్ని శ్రమలు పడే కంటే చచ్చిపోయాను, మర్సీకి అలా మాట్లాడుతున్నాను. అయితే ఇక్కడ మరి దేవుడు యోబు జీవితంలో కూడా సమస్తాన్ని తీసుకున్నప్పటికీ కూడా ఒక ప్రాణాన్ని విడిచిపెట్టాడు. హల్లెలూయా. మరి ఇంకొక మాట మనము చూసుకున్నప్పుడు ఆదికాండము 6వ అధ్యాయము 17వ వచనము నుండి 21వ వచనం వరకు మనం చూడకుండా నేను చెప్పేస్తాను, మీకు అందరికీ తెలిసినదే. మరి దేవుడు లోకాన్ని మరి చూసినప్పుడు నరుల పాపము చాలా పెద్దదంట. ఈ చెట్ల కంటే, అక్కడ ఉన్న ఏనుగుల కంటే, అక్కడ ఉన్న కొండల కంటే, పర్వతాల కంటే, అన్నిటికంటే ఎంత 5-6 feet ఉన్నటువంటి మనుషుల పాపము అంతకంటే గొప్పదని దేవుడు గ్రహించి మనుషులను చేసినందుకు సంతాపపడ్డాడు. కాబట్టి అన్నిటినీ తుడిచివేయాలనుకున్నాడు, అంతా తుడిచిస్తాడనుకున్నాడు. ఆ తుడిచేసినప్పుడు కూడా దేవుడు అందులో ఇంకెవరైనా ఒక మంచివాడు ఉన్నాడేమో అని మరి నోవాహు కుటుంబాన్ని చూసినప్పుడు వారు మంచివారిగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా ఉన్నందుకు ఆ భూమి పైన ఉన్న
పక్షులను, కొన్ని అనిమల్స్ని, మరి ప్రతి జీవిలో నుండి ఒక మగ ఆడను కూడా ఆయన పెట్టారు. ఎందుకంటే దేవుడు లోకం ప్రయత్నించారు. మనం కూడా అయ్యో అయిపోయింది, నేను చచ్చిపోతా, నేను ఇంకా పనికిరాను, నేను అన్ని పోయినాయి, ఇంకా అయిపోయింది, ఇక లాస్ట్ అని మనం అనుకుంటాం. కానీ ఆ లాస్ట్ లో నుండే మళ్ళీ దేవుడు ఫస్ట్ చేస్తాడు. హల్లెలూయా. లేని దానిలోనే ఉన్నదానిగా మార్చగలిగినటువంటి దేవుడు మనకున్నాడు. కాబట్టి ఈ కుటుంబాన్ని, అక్కడ ఉన్నటువంటి జంతువులను, వాటన్నిటిని దేవుడు కాపాడాడు. మరి మన ఇరాక్కి అప్పుడు పెద్ద యుద్ధం జరిగింది. 90s జరిగినప్పుడు పెట్రోల్ బంక్స్ అన్ని కాల్ చేశారు. అంత పెట్రోల్ అన్ని అయిపోయాయి. ఆ వార్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు నేను చూశాను, కొంతమంది సైంటిస్టులు కొంతమంది వెళ్ళి అంతా బురద అంతా కాలిపోయింది. ఆ కాలిపోయిన దాంట్లో నుంచి ఆ యొక్క చిన్న చిన్న పక్షులను, అక్కడ ఉన్నటువంటి యానిమల్స్ని పూర్తిగా నశించుకోకుండా వాటిని తీసుకొని కడిగి గాయాలు కట్టి మరలా దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నట్టు మనం చూడటం. హల్లెలూయా. కాబట్టి దేవుడు కంప్లీట్ గా దేనిని కూడా నాశనం చేస్తున్నట్టు మనము చూడటం లేదు. మాట్లాడితే మరి ఆత్మీయంగా వాక్యం రాదు. దయచేసి నేను అనుకుంటున్నాను ఎవరైనా దేవుడితో మాట్లాడుతున్నారేమో, ఫోన్లో మాట్లాడుతున్నారో దేవుడితో మాట్లాడుతున్నారు అనుకుంటాను. కాబట్టి దయచేసి ఫోన్లకి రాకండి. మరి ఇక్కడ నోవా కుటుంబంలో మనం చూస్తాం. తర్వాత జడ్జెస్, న్యాయాధిపతిలో మనం చూసినప్పుడు ఇక్కడ మరి 4వ అధ్యాయం 7వ వచనాన్ని మనము ధ్యానిస్తే అక్కడ గిద్యోను కనబడుతున్నాడు. గిద్యోనుని మరి అక్కడ మనం చూసినప్పుడు ఆయన దేవుడు ఒక పనికి గిద్యోనుని నియమించినట్టు మనం చూడగలం. చదవమా 4:7. 7th chapter 4-7. 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా, ఈ జనుల యొక్క ఎక్కువ మంది నీళ్ల యొద్దకు వారిని దిగజేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించదను. ఇతడు నీతో కూడా పోవాలని నేను ఎవరిని గూర్చి చెప్పుదనో వాడు నీతో పోవలేను. ఇతడు నీతో పోకూడదని ఎవరిని గూర్చి నీతో చెప్పుదనో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చెను. అతడు నీళ్ల యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వాణిని, త్రాగుటకు మోకాళ్ళుని, కృంగిన ప్రతి వారిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చెను. చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు తాగుటకు మోకాళ్ళుని కృంగిరి. అప్పుడు యెహోవా, గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మల్ని రక్షించెదను, విజ్ఞానీయులను నీ చేతికి అప్పగించెదను, జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చెను. ప్రజలు ఆహారమును అయితే ఇక్కడ గిద్యోను ఒక వార్కి వెళ్ళాలి, ఒక యుద్ధానికి వెళ్ళాలి. ఆ యుద్ధానికి మరి ఒక్కడు వెళ్ళలేడు కాబట్టి ఒకడు పోయి యుద్ధం చేస్తాడా? కాదు. ఆయనకు ఒక సైనికులు కావాలి, ఆర్మీ కావాలి. ఆ ఆర్మీ మెంబర్స్ ఎంతమంది వచ్చారంటే చాలా మంది జనులలో 1000 మంది వచ్చారు. ఎంతమంది వచ్చారు కదా? అంతమంది జనుల నుండి ఎవడు యోగ్యుడో ఎవడు అయోగ్యుడో అక్కడ దేవుడు సపరేట్ చేస్తున్నాడు. అక్కడ కూడా ఒక పరీక్ష జరుగుతున్నది. ఈ పరీక్షలో మరి కుక్క గతికినట్టు నీళ్లు తాగిన వారు ఒకరు నాలుకతో, మరి ఇంకొకరు త్రాగుటకు మోకాళ్ళ నుండి కృంగిన ప్రతి వారిని వేరువేరుగా ఉంచమన్నారు. 2 differences. ముఖమే నీళ్ళలో పెట్టుకొని కుక్క తాగినట్టు నాలుకతోటి తాగితే అదొక గ్రూప్ గమనిస్తా ఉన్నాడు. మరి ఇక్కడ ఇంకొక గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళు ఎలా తాగుతున్నారంటే మోకాల నుండి మరి నీళ్లు తాగుతున్నారు కదా. మోకాల నుండి కృంగిన ప్రతి వాణిని వేరువేరుగా దేవుడు చేస్తాడు. మోకాల నుండి
కృంగిన వారు వేరుగా అలా కూర్చొని డైరెక్ట్గా అడిగి అంటే మరి నాకు ఇప్పుడు ఒక ఆలోచన వస్తుంది. ప్రార్థన చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ప్రార్థన కమ్మరండి అంటే వస్తారు. ప్రార్థన ఎంతసేపు అన్నా చేస్తారు. అమ్మ మనకు రండి చేయాలి చేయండి ప్రార్థన అంటే చేస్తారు. కొంతమంది చాలా మంది టైం దొరకదు. అమ్మ మీరు ప్రార్థన చేసేయండి, మేము వెళ్తున్నాము, నేను మళ్ళీ వస్తాను, హాయ్ బాయ్ అంటుంటారు. అంటే అలాంటి వారికి వీళ్ళకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఇదే అన్నమాట. 1000 మంది స్త్రీలు వచ్చారు. 1000 మందిని ప్రార్థన చేయమ్మా అని సారమ్మ అంటే వాళ్ళు ఏం చేశారంటే, అమ్మ మేము వంట చేసుకోవాలా, నాకు అది ఉంది ఇది ఉంది ఏదో అవుతానేసి త్వరగా వెళ్ళిపోతా ఉంటారు. కొంతమంది కన్నీరు కార్చి ఉపవాసం ఉండి మోకాలు ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించేటటువంటి కొంతమంది ఉంటారు. వేరే వాళ్ళంటే వేసుకున్నట్టు వీళ్ళని పనులు, కానీ దేవుడికి వాళ్ళే కావాలి. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి మనం ఎక్కడెక్కడో అన్ని నేను చూస్తాను, ఫేస్బుక్ లో చూస్తాను, అద్భుతారు ఫోటోలు తిరుగుతారు. ఏం పని ఒక పాడినట్టు కాదు, ఒక ప్రార్థన చేసినట్టు కాదు, బైబిల్ చదివినట్టు కాదు. ఎందుకు పెడుతున్నారో నాకు అర్థం కాదు. అంటే మోకాల నుండి నువ్వు ఎక్కడో చీకటిలో ప్రార్థన చేసినా అటువంటి వారితోటి దేవుడు రక్షణ కల్పిస్తానని ఇక్కడ మనం చూస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ 7th verse లో అప్పుడు యెహోవా గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మల్ని రక్షించెదను. హల్లెలూయా. అక్కడ వేరుతో మళ్ళీ చిగురింపజేసేదను, ఇక్కడ ప్రాణముతో మరలా కుటుంబాన్ని కట్టేదను. ఇక్కడ మరి న్యాయాధిపతిలో విజోనతో మరి ఈ 300 మంది అంత అవసరం లేదు, నీకు పెద్ద గుంపు అవసరం లేదు. చిన్న మందగా నమ్మకంగా మొక్కాలుండి వాళ్ళ ద్వారానే రక్షణ కలిగించేదను. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారు, పెద్ద గుంపు ఉంటేనే వస్తారు. ఎంతమంది ఉన్నారో చూస్తారు. ఇవాళ సారమ్మ మరి ఒక 1000 మందిని తెలిసిందా అప్పుడే నేను వచ్చి మాట్లాడతాను కాదు, ఒకరున్నా ఏసయ్యేది అవునా. కాబట్టి ఇక్కడ ఒక సంగతి మనం చూసాము. ఇదే జడ్జెస్ లో మళ్ళీ మనము శాంసన్ 17th chapter 21 and 22 న్యాయాధిపతులు 17వ అధ్యాయము 21 నుండి 22. అట్లు వారు తిరిగి చిన్నపిల్లలను పశువులను న్యాయాధిపతులు 17వ అధ్యాయము 21-22 వచనం. సరే, అయితే ఇక్కడ సారీ అంటే 16th chapter 21 and 22. 16th chapter. అప్పుడు ఫిలిష్తీయులు అతని పట్టుకొని అతని కన్నులను ఓడదీసి గాజాకు అతన్ని తీసుకొని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతన్ని బంధించేది. అతడు బందీ గృహములో తిరుగటి విసుడు వాడాయి. అయితే అతడు క్షౌరము చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలచుటకు మొదలుపెట్టెను. ఫిలిష్తీయుల సర్దారులు మన దేవత మన శత్రువు. ఇక్కడ శాంసన్ మరి తప్పు చేసిన తర్వాత ఆయన తల వెంట్రుకలలోనే ఆయన బలం ఉన్నది కదా. మరి తల వెంట్రుకలు తీయొద్దు జాగ్రత్త అంటే కూడా ఆయన పోయి మరి అన్ని కథలు చేసేసి తల వెంట్రుకలు పోయి బలం పోయింది ఇంకా ఉన్నది అనుకుంటాడు. మనం కూడా రోజులాగానే మనము మోసం చేయవచ్చు, అబద్ధాలు ఆడవచ్చు, లేకుండా ఉండి లేదని చెప్పవచ్చు. మనకు అలవాటే కదా, 50 ఏళ్ళ నుంచి ఇదే మోసం చేస్తున్నా, అబద్ధం ఆడుతున్నా. ఈ రోజు కూడా అట్లే చేస్తే ఏమైంది అని మరి పాపం శాంసన్ కూడా ఆయన ఏం చేయాలో ఆయన ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఏం చేస్తున్నాడు? ఆయన ఇష్టానుసారంగా. దేవుడు ఒక పనికి ఆయన నియమించాడు. బాబు ఈ పని కోసము ఈ లోకంలో నుండి పంపించాను, ఈ యుద్ధాలు చేయాలి, వీళ్ళని కాపాడాలి
అని పంపిస్తే ఈయన అవన్నీ ఆ పని అక్కడ పక్కన పెట్టి ఈయన సొంత పనులు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? పజిల్ ఆడుతున్నాడు, గేమ్స్ ఆడుతున్నాడు. మరి గర్ల్ ఫ్రెండ్స్ వేష దగ్గర కూడా వెళ్ళిపోయారు. అంటే తన తృప్తికి ఎట్లున్నారో అర్థం చేసుకుంటా మరి వెళ్తూ ఉన్నాడు. కానీ ఇవన్నీ ఇక్కడ తల్లిదండ్రుల మాట కూడా వినలేదు. కానీ ఎవరు గమనిస్తున్నారు? ఇక్కడ దేవుడు గమనిస్తున్నాడు. మరి రోజు అబద్ధాలు ఆడి ఆడి ఒక రోజు నిజం చెప్తా కూడా ఎవరు వినరంటూ మరి నమ్మరు కదా. అతనే శాంసంగ్ కూడా మరి మంచిగా నాకేం కాదని లేసేసరికి ఆయన వెంట్రుకలన్నీ పోయినాయి. మరి ఆయన పట్టుకెళ్ళిపోయారు, చెరసాలలో వేశారు. పాపం యుద్ధం చేయవలసినటువంటి వాడు ఏం చేస్తున్నాడు? పిండి రుబ్బుతున్నాడు అక్కడ. ఏం చేస్తున్నాడని మనకు వాక్యం చెప్తున్నది ఏంటంటే 21లో అతను ఏం చేస్తున్నాడు? బందీగృహంలో తిరగలి విసురు వాడాయను. తిరగలి అది పప్పు రుబ్బుతున్నాడో లేకపోతే ఇడ్లీ రుబ్బుతున్నాడో మనకు తెలియదు, ప్రధానంగా తెలియదు. కానీ అంటే యుద్ధం ఎక్కడ? నీకు ఇచ్చిన పొజిషన్ ఏంటి? నువ్వు చేసుకున్నది. ఆయన దేవుడు దయగలిగిన వాడు కాబట్టి ఆ పిండి రుబ్బుతున్నా కూడా పాపంలే అనేసి మళ్ళీ జుట్టు పెంచాడు. జుట్టు మళ్ళీ వచ్చి కందిపోయినాయి. అప్పుడు ఆయన బలము ఆయనకు తిరిగి వచ్చింది. ఆయన జీవిత కాలము చేసినటువంటి పనులకన్నిటికంటే కూడా ఆయన మరణించక అంటే ఆయననే అంటూ ఒక విధంగా మరి మరణించినప్పుడు చేసినటువంటి చంపిన వారి సంఖ్య ఎక్కువగా ఉన్నదని దేవుడు వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఆ మిగిలిన దానితోటే దేవుడు మరి పని చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఇంకొక మాట ఇంకేముంది? చాలా మందికి అంటారు మరి జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుంది. ఇక బూడిదేం చేసుకుంటే కాలైపోయింది, చచ్చిపోయింది, పనికి రాకుండా అయిపోయింది. కానీ నిర్గమకాండము 9, 8, 12లో మరి మనం ఇక్కడ చూస్తామండి. ఫాస్ట్గానే వెళ్తాను ఒకసారి. నిర్గమకాండము 9వ అధ్యాయము 8 to 12 verse. కాగా యెహోవా, మీరు మీ పిడికిళ్ళ నిండా ఆవపు బుక్కి తీసుకొనండి. మోషే ఆవపు బుక్కి మోషే ఫరో కన్నుల ఎదుట ఆకాశం వైపు దాన్ని చల్లవలెను. అప్పుడు అది ఐగుప్తు దేశం అంతటా సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశం అంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కు దుర్గులగునని మోషే అహరోనులతో చెప్పాను. కాబట్టి వారు ఆవపు బుక్కి తీసుకుని వచ్చి ఫరో ఎదుట నిలిచిరి. మోషే ఆకాశం వైపు దాన్ని చల్లగానే అది మనుషులకును జంతువులకును పొక్కులు దద్దురాయను. ఆ దద్దురుల వలన శకునగాండ్రు మోషే ఎదుట నిలవలేకపోయేది. ఆ దద్దురులు శకునగాండ్రకును ఐగుప్తులందరికీ పుట్టెను. అయినను యెహోవా మోషేతో చెప్పిన ఇక్కడ మనం చూసేది ఏంటంటే కాలిపోయింది. ముగ్గి అంటే యాష్. ఇంకేమీ లేదు. ఇంకేం మిగిలింది? బూడిద. అవునా? అన్ని బుక్క తెచ్చుకుని అరే బుక్ అంతా కాలిపోయింది, ఉత్త బూడిద మిగిలింది. ఇప్పుడు ఏం చేసుకోవాలా? ఆహా ఆగు ఆ బూడిద ద్వారా కూడా నేను మీకు కార్యము చేస్తాను. ఎక్కడికి వెళ్ళాడు? ఫరో ఇంటికి వెళ్ళాడు. ఫరో ఎక్కడ గుషేసుకుని ఉన్నాడా? ప్యాలెస్ లోకి వెళ్ళాడు. అక్కడ సైనికులు ఉన్నారు, అందరు ఉన్నారు. ఇక ఈ బూడిద తీసుకెళ్ళేసి ఆకాశం మీదకి, ఇటు గోడ మీదకి, అటు ఈ మీదకి, దాని మీదకి వేస్తూ ఉంటే అక్కడ శకునగాళ్ళు, అక్కడ ఉన్నటువంటి సైనికులు, అక్కడ ఉన్నటువంటి శత్రువులు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి మీదకి ఏమొచ్చింది? ఆపద వచ్చేసింది, బొమ్మలు వచ్చేసాయి కదా. మీకు ఏముందని నీ చేతిలో? బూడిదది. ఆ బూడిదలు మంత్రగాడు వెళ్ళిపోతాడు. హల్లెలూయా. శత్రువు వెళ్ళిపోతాడు. హల్లెలూయా. దుష్టుడు వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఏంటయ్యా బూడిద పెట్టుకొచ్చిన రాజు దగ్గరికి? అంటే ఇది ఎంత పవర్ఫుల్ బూడిదనో మీకు తెలియదు. హల్లెలూయా. హల్లెలూయా. మా తమ్ముడు ఒక ఆయన ఉన్నారు, పక్కన చిన్నప్పుడు మెదక్
గోల్కొండ మెదక్లో కూడా ఒక గోల్కొండ ఉంది. అక్కడ దాని కింద వాళ్ళకు నవాబ్స్ హౌస్ అనమాట. చాలా పెద్ద ఇల్లు ఉంది, చాలా పెద్ద ఇల్లు అనమాట. అయితే అక్కడ ఎవరికో ఇల్లు రెంట్కి ఇచ్చారు. వాళ్ళు కాల్ చేయకపోతే ఈ ఏం చేస్తారట, కొంచెం కోకోనట్ ఆయిల్ ప్రేర్ చేసుకొని తీసుకెళ్ళి మాట్లాడుకుంటా గోడ ప్రాసెస్, అటు ప్రాసెస్, ఇటు ప్రాసెస్, అటు ప్రాసెస్. ఆ తలుపు మీద ఏం అంటలేడు, ఏం మాట్లాడతలేడు. ఆ ప్రాసెస్ దానికి వాళ్ళకి భయం వేసి వాళ్ళే కొన్ని రోజుల్లో కాల్ చేస్తారు. మీ దగ్గర ఏముంది? మీ దగ్గర విశ్వాసం ఉందా, ఆయిల్ ఉందా, అంతా అయిపోయిందా అని బాధపడుతున్నావా? God is going to do a miracle. Hallelujah. ఇంకొక మాట మరి మనం చూసుకున్నామన్నా, మొదటి సమయాలు 30వ అధ్యాయము 13వ వచనం. 1 Samuel 30th chapter. దావీదు, నీవు ఏ దేశపు వాడును, ఎక్కడి నుండి వచ్చినవని వాడిని అడిగాను. అందుకు వాడు, నేను ఐగుప్తుడనే పుట్టి అమాలేకీయుడైన ఒకరికి దాసుడనైతిని. 3 దినముల క్రిందట నేను కాయిలా పడగా నా యజమానుడు దాన్ని విడిచిపెట్టి పోయాను. మేము దండెత్తి రేరేతీయుల దక్షిణ దేశమునకును యూదా దేశమునకును కాలేపు దక్షిణ దేశమునకు వచ్చి వాటిని దోచుకొని సిక్లగును కాల్చివేస్తామని చెప్పాను. ఇక్కడ దావీదు మరి యుద్ధానికి వెళ్ళి వచ్చిన తర్వాత సిక్లాగు నుంచి వచ్చింది. అప్పుడు ఈ యొక్క రాజులందరూ కూడా కలిసి వాళ్ళు ఏం చేశారు అంటే, నేను వేరే దేశానికి వారికి వెళ్ళాను అనుకోండి, ఢిల్లీకి వెళ్ళాను. నేను వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి ఆ దేశాన్ని, అక్కడ ఉన్నటువంటి సమస్తాన్ని కలిసివేసి అక్కడ ఉన్న బంగారము, అక్కడ ఉన్నటువంటి మంచి వస్త్రాలను సమస్తాన్ని దోచుకొని వాళ్ళ భార్యలను, వారి పిల్లలను, మంచి వారిని, గొర్రెలను, ఏమి అవసరం అన్ని దోచుకొని వెళ్ళిపోయారు. దావీదు వచ్చేసి పాపం ఎక్కడున్నారు, విజయము చేసుకొని వచ్చారు కదా, ఆడవాళ్ళు పడాలి కదా. అయ్యో సౌలు 1000 మంది మరి లేకపోతే స్త్రీ పాటలు పాడారు కదా. దావీదు 10,000 మంది పాటలు పాడుకుంటూ, నాట్యం ఆడుకుంటూ, ట్రంపెట్స్ ఊరుకుంటూ, అబ్బో ఎంత విజయం చేసుకొని వచ్చింది మా రాజు, మాకేమో పట్టుకొచ్చాడు అని ఒక్క స్త్రీ కనబడలేదు. అక్కడ పొగలు కనబడుతుంది. అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితి చూసి ఆయనతో వచ్చినటువంటి సైనికులకు కూడా చాలా కోపం వచ్చేసింది. ఎప్పుడు యుద్ధాలంటావు అనంటావు, యుద్ధాలంటావు కానీ మళ్ళీ తెచ్చినప్పుడు అన్ని తీసుకుంటారు, బంగారము వెండి అన్ని కావాలా, కానీ యుద్ధం కింద పోతున్నాము, పోయి మమ్మల్ని కూడా తీసుకుపోయాను, మా భార్యలు పోయాను, మా పిల్లలు పోయాను, మా అయిపోయి అంటే నో పెయిన్ నో గెయిన్. ఏదో కష్టపడాలా, రిస్క్ తీసుకోవాలా, అప్పుడు మంచిగా వస్తారా. ఇంకా అబ్బా రండి రండి మనం మంచుకున్నా, నేను అక్కడ పక్కన విసులు కూడా వేస్తున్నాను కూడా అని. కానీ కష్టంలో మనతో ఉండే వాళ్ళకు కొద్దిమంది మరి అటువంటి పరిస్థితిలో దావీదు చాలా ఆయన రాళ్లతో కొట్టడానికి వచ్చారు. ఏ తిప్పు లేకుండా మరి దేవుని బట్టి ఆయన ధైర్యం చేసుకొని దేవుడు మాట్లాడాడు, పిల్లయ్య మళ్ళీ వెళ్ళు యుద్ధానికి అన్నప్పుడు, యుద్ధానికి వెళ్తున్నప్పుడు అక్కడ కనబడినటువంటి వ్యక్తి ఐగుప్తులో ఎవరు, ఆయన ఐగుప్తుడు. వాళ్ళు ఏం చేశారు, ఐగుప్తు నుంచి వచ్చి మరి దావీదు ఆ పట్టణం అంతా దోచుకున్నారు, బంగారం అన్ని కాల్ చేస్తారు, అన్ని చేసి పోతున్నారు. పోయినప్పుడు పాపం మనకు సిక్ అయిపోయారు. తర్వాత జ్వరం వచ్చిందో లేకపోతే కాలు నొప్పి వస్తుందో, నన్ను వస్తుందో, ఇంకా చాతవట్లేదు. అబ్బా వీటిని పట్టుకొని ఇంకా మనం వేరే వెళ్ళాడు అనేసి మన అక్కడ వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు ఎప్పటికి వెళ్ళారు, బంగారం, స్త్రీలు, వెండి అన్ని పట్టుకొని వెళ్ళిపోయారు. ఒక రోగి, ఒక బలహీనుడు, ఒక పనికిరాడు, ఇంకా వేస్ట్ గాడు అని అక్కడ వదిలేసి వెళ్ళాడు. ఎప్పుడైతే అక్కడ వదిలేసి వెళ్ళాడో ఆ వ్యక్తి దావీదుని కలిసినప్పుడు, ఎక్కడి నుంచి వచ్చామంటే ఇంతకుముందు వార్లో మేమంతా పోయినామంటే, అవునా అవునా పర్వాలేదు రా మా దగ్గరకు వచ్చేసి మాతో రా, మాకు దారి చూపి
అన్నప్పుడు ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్ళాలని మాట్లాడుకున్నారో ఆ దాని అంతా కూడా ఆయన చెప్పాడు. ఆ చెప్పడం బట్టి దావీదు మళ్ళీ వెళ్ళి తను పోగొట్టుకున్న దాన్నంతా కూడా రెస్టోర్ చేసుకున్నాడు. హల్లెలూయా. ఎవరిని వాడుకున్నాడు? ఎక్కడ విసిరి మీద పడేశాడు ఆయనని. పనికిరాడు, రోగి, బలహీనుడు, చచ్చిపోతాడేమో అనుకున్నారు. కానీ ఆయన ద్వారా మరలా రాజ్యం ఈ రోజు నిన్ను ధృవీకరించారా, అవమానపరిచారా, విడిచిపెట్టారా, వదిలిపెట్టారా, సమస్తాన్ని పోగొట్టుకున్నావా? దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. మార్కు సువార్త 5:28లో మరి మనం చూసినప్పుడు ఇక్కడ ఒక స్త్రీ కనబడుతుంది. స్త్రీ సమస్తాన్ని పోగొట్టుకుంది. డాక్టర్స్ దగ్గర పోయింది, అందరి పని ఇల్లు అమ్మేసింది, పొలం అమ్మేసింది, పక్కనైపోయింది, రోగులాగైపోయింది. మరి భర్త కూడా వదిలేసి వెళ్ళిపోయాడు, పిల్లలు వెళ్ళిపోయారు, అత్త మామ ఏ పోలేదు, మెట్లో చచ్చిపోతున్నాడు అంటున్నారు. కానీ ఇక్కడ ఆమె మరి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా సమస్తాన్ని పోగొట్టుకుంది. ఏమీ లేదు, ఆరోగ్యం లేదు, బలం లేదు, మరి ఏమీ లేదు, ఆస్తి లేదు, పాస్తి లేదు, మనుషులు లేదు, ఎవరు లేదు, ఒక విశ్వాసం మాత్రం ఉన్నది. హల్లెలూయా. ఆ విశ్వాసంతో ఎప్పుడైతే యేసుక్రీస్తు చేతి పట్టుకున్నదో ఆమె స్వస్థత పొంది మరి దేవుడికి మహిమకరంగా మన కొరకు కూడా ఆ బిడ్డ ఆశీర్వాదకరంగా మరి నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఇది నా సమస్యని పోగొట్టుకున్న దేవుడు నిన్ను కాపాడబోతున్నాడు. ఇంకా కొంచెమే నేను చెప్పి ముగిస్తాను. మరి 2వ రాజుల్లో 4వ అధ్యాయం 2వ వచనంలో చూసినప్పుడు ఇక్కడ ఒక స్త్రీ కనబడుతుంది. ఆ స్త్రీ కూడా సమస్తాన్ని పోగొట్టుకుంది. ఏమన్నా ఉన్నదామా మన దగ్గర? మనం ఎప్పుడు కూడా వినేటటువంటి ఆ యొక్క ఎలీషా, నా వలన నీకేమి కావాలేనో, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పుమని. ఫస్ట్ ఆఫ్ ఆల్ తన భర్త మంచి డిసైపుల్, సేవకుడు. ఇప్పుడు అప్పుల వాళ్ళు వచ్చి అన్ని కూడా తీసుకెళ్ళిపోతున్నారు అని ఆమె పాల్గొనప్పుడే చెప్తే ఇంట్లో ఉందమ్మా అంటే కోపం రాదా? ఇప్పుడు మనమే అయ్యో నా అన్ని పోయినాయి, నా పర్సు పోయింది, నా అది పోయింది, నా ఇది పోయింది, అన్ని పోయినాయి, నేను ఒకదా అంటే అవును ఇంకా ఇంకేముంది నీ దగ్గర అంటే అన్ని న్యాయం పోయినాయి నేను అంటుంటే ఇంకా నా దగ్గర ఏముంది, ఇంకేమున్నదయ్యా, ఇంత మూడున్నయ్యా, దీపాన్ని పెట్టుకుందామని ఇంత పెట్టుకున్నాం, ఇంకేముంటుంది నా దగ్గర, నేను చెప్తున్నా కదా అప్పుడు వచ్చిన కొడుకులో కూడా ఎక్కువ. సరే అమ్మా శాంతించు, ఆ నూనె నేను తీసుకురా, ఆ నూనెనే నేను ప్రార్థించి ఆశీర్వదించిన తర్వాత ఆమె తన అప్పులన్నీ కట్టి తన జీవనోపాధిని కొనసాగించినట్టు దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి లాస్ట్ గా మరి మనం ఒక మాట చూసుకున్నాము. ఎజెకియేలు 37:3-7. Ezekiel 37 chapter. 37:3. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా, అది నీకు తెలియనని నేనంటిని. అక్కడ ఎండిపోయిన ఎముకలు తలొక్క దగ్గర, కాలొక్క దగ్గర, చెయ్యొక్క దగ్గర, ముక్కొక్క దగ్గర అన్ని ఎండిపోయినాయి. అక్కడ తీసుకెళ్ళేసి హెచ్చుకెళ్తా అంటున్నాడు, ఇవన్నీ బ్రతుకుతాయా? నేను ఎప్పుడు నా లైఫ్ లో ఇట్లా ఎండిపోయిన బ్రతుకులు మళ్ళీ దాంట్లో ప్రాణం వస్తుంది నాకు తెలుసు. అప్పుడు నాకు ఆ విశ్వాసం లేదు. చనిపోయింది ఇంకా అయిపోయింది అనుకుంటాం కదా, మళ్ళా క్రీస్తుతో వస్తారని ఉంటున్నాం. నాకేం తెలుసు ప్రభు అవన్నీ. నా లైఫ్ లో నేను ఎప్పుడు చూడలే. నేను నిరాశ, నాకు అంత విశ్వాసం లేదు, నేను పెద్ద భక్తుడని కాదు, నేను ఎంత పెద్ద నాకేమంతా నేను చదువుకోలేదు, నాకు ఏమి తెలియదు ప్రభు, అది నీకే తెలుసు.
హల్లెలూయా. నీకు తెలియదు కదా, నీ చింత యావత్తు ఆయన చూసుకుంటాడు. ఆయన అన్నాడు, కానీ ఒక పని చేయి. ఏం చేయాలి? నువ్వు ఆజ్ఞాపించు, ఎండిపోయిన ఎముకలారా ఆగిరండి మరి మీరు అని అక్కడ ఒక ప్రవచనం ఎత్తి సాటించమంటున్నాడు 4వ వచనంలో. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి అంతే. అయ్యో ప్రభు, మరి నా ఎముక పెద్ద 100 మంది ఉన్నారు, ఇప్పుడు ఎముకలు ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఆయన బ్రతకలేవు అనుకో, మళ్ళీ నన్ను కొడతారేమో కదా అని తెలియదు కదా, ఎప్పుడు చేయలే కదా. నువ్వే చాటించు, నేను చెప్తున్నాను కదా. అక్కడ వెళ్ళి చెప్పు, గట్టిగా చెప్పు, భయపడకుండా చెప్పకు. అంటే చూసుకుంటే అవును ప్రభావ మళ్ళీ వస్తున్నాయి, మళ్ళీ అసలు వస్తున్నాయి అవన్నీ రాదు, నేను ఏం చెప్తున్నాను అది చెయ్యి. హల్లెలూయా. ఒబీడియన్స్, విధేయత చూపించాడు. ఎండిపోయిన ఎముకల మధ్య వేసి మాట్లాడాడు. ఎండిపోయిన ఎముకలారా రండి, దేవుడు మిమ్మల్ని జీవాత్మతో నింపుతాడు అంటున్నాడు. ఆ మాట పలకగానే ఆయన కళ్ళు అలాగే ఉండిపోయాయి. ఎన్ని కాళ్ళు కలుసుకున్నాయి, చేతులు కలుసుకున్నాయి, ముఖం వచ్చేసింది, దాని మీదకి నరాలు వచ్చేసాయి, చర్మం వచ్చేసింది, నన్ను ప్రాణం వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఆ ఎహెచ్కేల్ చూపించింది ఏంటంటే విధేయత చూపించాడు. ఏమి మనకు తెలియదు, కేవలం దేవునిని నమ్మండి, ఆయన వాక్యమును నమ్మండి. ఆయన ఉన్నది లేనట్టుగా, ఉన్నది లేనట్టుగా, ఉన్నది లేనిది ఉన్నట్టుగా కూడా మార్చగలిగినటువంటి గొప్ప దేవుడు. లాస్ట్ వాక్యం ఒకటి చూసి ముగించేస్తాను. యోబు గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహావృద్ధి పొందుదువు. మనం కొద్దిగా ఏమన్నది, అంత పోయింది, కొద్ది నూనెనే ఉంది, కొద్ది పిండే ఉన్నది, 2 చేపలే ఉన్నాయి అయ్యా, ఇంత ఎంతలే ఉన్నాయి అయ్యా, నాకు ఏమీ లేదు, ఇంత ప్రాణమే ఉన్నది. మొదట నీ స్థితి చిన్నగా కనబడుతున్నప్పటికీ, దాని తర్వాత నీ స్థితి ఎలా ఉంటుందంట? మహా అభివృద్ధి. అబ్బా, ఎంత అభివృద్ధి! యోబు పోగొట్టుకున్న దానికంటే డబ్బులు పొందాడంట. హల్లెలూయా. ఏమేమి పోగొట్టుకున్నా? 1000 పోగొట్టుకుంటే 2000. 10 మంది పిల్లల్ని ఇచ్చేసాడు, అన్ని కూడా ఇచ్చేసాడు. ఈ దినమున దేవుడు అంటున్నాడు, మరి నీకున్నటువంటి విడిచిపెట్టిన వాటి ద్వారానే, నేను పోగొట్టుకున్న మిగిలిన వాటి ద్వారానే దేవుడు నీ జీవితంలో అద్భుతంగా చేయగలుగుతాడు. ఏదున్నదో అది పట్టుకో, గట్టిగా నిలబడు, దేవుడు కార్యం చేస్తాడు. ఈ యొక్క వాక్యాన్ని మరి ఇక్కడికి మోసుకొని తీసుకొని రావడానికి చూపించడానికి నిలబడదాం. ప్రార్థన చేసుకొని ఈ దినమున వాట్ యు హావ్? శ్వాసం ఉన్నదా? ప్రాణం ఉన్నదా? విధేయత ఉన్నదా? మరి బూడిద ఉన్నదా? నూనె ఉన్నదా? పిండి ఉన్నదా? దానిని పట్టుకోండి. ప్రభా, నా దగ్గర ఈ 10 రూపాయలే ఉన్నాయి, దాన్ని ఆశీర్వదిస్తాను. ప్రాణం ఉందా? ఇదిగో. ఎండిపోయినాయా? బొక్కలు ఉన్నాయా? సరే, ఏదైనా సరే, నీ దగ్గర ఏది ఉన్నా సరే, దానిని దేవుడు దాని ద్వారానే గొప్ప కార్యము, అభివృద్ధి కార్యాలు చేయబోతున్నాడు. పోయినవి కొనివ్వండి. ఏమేమి నీ జీవితంలో పోగొట్టుకున్నావు? ఆస్తులు పోయినాయా? నీ ప్రియులు పోయారా? డబ్బులు పోయాయి, ఆరోగ్యం పోయింది, చదువు పోయింది, సర్టిఫికేట్లు పోయినాయి, పని పోయింది. ఏమేమి పోయినా పర్వాలేదు, ఈ దినమైన దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. నేను మరలా నిన్ను తిరిగి కట్టెదను, నేను
చావను సజీవుడని యెహోవాను స్తుతించెను. నేను నిన్ను నిర్మూలన చేయలేదు. నేను మహాశ్రమల ద్వారా వెళ్ళినప్పటికీ నేను చనిపోలేదు. కానీ నిజంగా సజీవుడనే నేను దేవుని ఆరాధించాను. పరిశుద్ధానికి వందనాలు ప్రభువా. అయ్యా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం. చిన్న బలహీనమైనటువంటి స్త్రీలో ఉన్నాయి. మా జ్ఞానము మాకు లేదు ప్రభు, మాకు తెలియదు ప్రభు. ఆ ఎండిపోయిన ఎముకల మధ్య మనం ఏ గొప్ప కార్యం చేస్తామో మాకు తెలియదు. మాకు అనేక విషయాలు మాకు తెలియవు ప్రభు. మాకు మీరు ఏమి ఇచ్చారో ఇచ్చినప్పుడు సంతోషిస్తాము. అవి పోయినప్పుడు వాటి గురించి ఆలోచిస్తున్నాము. కానీ ఉన్న వాటిని మేము పట్టుకొని నిలబడమని చెప్తున్నాము. దానిని నేను నీకు ఆశీర్వదిస్తానంటున్నావు. దాని ద్వారా నువ్వు అభివృద్ధి పొందుతానంటున్నావు. దాని ద్వారానే రక్షణ పొందుతానంటున్నావు. అయ్యా నీకు స్తోత్రం. అలా విశ్వాసం లేకపోతే విశ్వాసం విధేయత లేకపోతే విధేయత, మా ప్రాణాలు క్షీణించిపోతే మరో ప్రాణం ఎప్పటిల్ల చేయండి అయ్యా. మాకు సహాయం చేయండి అయ్యా. సమస్తం నీది ప్రభు, ఆకాశం నీది, భూమి నీది ప్రభు. మేము నీ వారము నాయన. మాకు ఇచ్చినవన్నీ కూడా నీవే ప్రభు. మాలో నీకు ఆయాసకరమైనవన్నీ తీసివేయండి. ఆ తలంపులనే కానీ ప్రభు, మా శరీరంలో కానీ, మా మాటల్లో కానీ, మా గృహంలో వస్తువుల్లో కానీ, మా జీవితంలో నీకు మాకు అర్థంగా ఉన్నటువంటి వాటన్ని కాలంలో మాకు ఇచ్చినటువంటి ఆ చిన్న నూనెని, చిన్న వెండిని ప్రభా, చిన్న విశ్వాసాన్ని మీరు ఎదురు తీసుకొని ఆశీర్వదించండి ప్రభా. నీ ఒక కార్యక్రమమైన ప్రకాశింపజేసి నూతనమైన కార్యములను మా జీవితంలో యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకుంటున్నాము తండ్రి.